తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్నటువంటి ప్రజాపాలనను యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా దీవించడం జరుగుతుంది. పాలమూరు న్యాయయాత్రలో భాగంగా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో మక్తల్, నారాయణపేట, దేవరకద్ర, షాద్ నగర్ నియోజకవర్గాల యాత్ర పూర్తి చేసుకొని ఇవాళ జడ్చర్ల నియోజకవర్గంలో యాత్ర ప్రారంభమవుతున్న సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా, ఏ తండకి వెళ్ళినా ప్రజలందరూ కూడా నేడు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ పాలన, ఇందిరమ్మ పాలన, ప్రజా పాలనను కొనియాడుతున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 హామీలలో ముఖ్యమైనటువంటి 6 గ్యారంటీలలో 2 ఆల్రెడీ పూర్తి చేయడం జరిగింది. మహిళలకు ఉచితంగా బస్సు రవాణా సౌకర్యం, అలానే పేదలకు 10 లక్షల రూపాయల ఉచిత రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పథకం. వాటితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది, ఈ నెల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి సిలిండర్ వినియోగదారులందరికీ కూడా 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడము, అలానే 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగించే పేదలందరూ కూడా ఉచితంగా కరెంటు సరఫరా చేసే కార్యక్రమం. ఇవేగాక అన్ని 6 గ్యారంటీలన్నీ కూడా ఖచ్చితంగా అమలు పరుస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ పాలనను దీవిస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేక ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనవసరమైనటువంటి, అసంబద్ధమైనటువంటి అబద్ధపు ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం పైన విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకు మొన్న ముఖ్యమంత్రి గారు నల్లగొండలో మాట్లాడుతూ వాళ్ళ వ్యవహారము కాళేశ్వరంలో వాళ్ళు చేసినటువంటి లక్షల కోట్ల రూపాయల అవినీతి బండారము, సాగునీటి రంగంలో వారి అసమర్థత బహిర్గతం అవుతుందని, వాళ్ళ బండారం బయటపడి ప్రజలు వాళ్ళని మరింత చీదరించుకునే పరిస్థితి వస్తుందనే దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మొన్న నల్గొండలో స్వయంగా కేసీఆర్ గారే ప్రకటించడం జరిగింది, మన ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 80% పనులు పూర్తి కావడం జరిగిందనే మాట చెప్పడం జరిగింది. మనం చూసినాం, నిన్న జడ్చర్ల గౌరవ శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు శాసనసభలో మాట్లాడుతూ ఏ విధంగా ఉదండాపూర్ రిజర్వాయర్ ఇంకా అసంపూర్తిగా ఉన్నది, ఉదండాపూర్ రిజర్వాయర్కి సంబంధించినటువంటి భూ నిర్వాసితులకు ఇంకా నష్టపరిహారం ఏ విధంగా చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందో అనిరుద్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా జడ్చర్ల నియోజకవర్గ ప్రజల తరపున ప్రస్తావించడం జరిగింది. ఇవాళ మేము ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల తరపున ముఖ్యమంత్రి గారికి సవాల్ చేస్తున్నాము. ఆయన 80% పనులు పూర్తయినాయనే మాట చెప్పడం జరిగింది. మేము ఇలా జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్నాము, ఇక్కడికి రండి, మాతో పాటు ఈ పాలమూరు న్యాయయాత్రలు తిరగండి. జడ్చర్ల నియోజకవర్గంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా 146,000 ఎకరాలకు నీరు అందించాల్సిన అవసరం ఉన్నది. ఈ 146,000 ఎకరాలల్లా ఏ ఒక్క ఎకరానికి మీరు నీరు అందించినట్టుగా మాకు చూపిస్తే, నిరూపిస్తే మేము ఇక్కడనే జడ్చర్లలో మీరు ఎక్కడికి వస్తే అక్కడ ముక్కుకు నేలకు రాస్తామని కేసీఆర్కి సవాల్ చేస్తున్నాము. ఇట్లాంటి బూటగప్పు మాటలు, అబద్ధపు మాటలు మాట్లాడితే ప్రజలు టీఆర్ఎస్ నాయకులను కనీసం గ్రామాలలో కూడా తిరగనీయకుండా తరిమి కొడతారని హెచ్చరిస్తున్నారు. జ్యుడిషియల్ ఎంక్వైరీకి కాంగ్రెస్ ప్రభుత్వం కోరడం జరిగింది. దానికి సంబంధించి సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరితే సిట్టింగ్ జడ్జి వీలు కాదనే మాట చెప్పడం జరిగింది. దానిపైన ఖచ్చితంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది. దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా జైల్లోకి పంపించే అటువంటి పరిస్థితి ఖచ్చితంగా తొందరలోనే వస్తుంది. ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు వారు చేసినటువంటి అవినీతిని మేము కక్కిస్తామో వాళ్ళని ఊచలు లెక్కబెట్టేటువంటి పరిస్థితికి తీసుకొస్తుంది. ఏడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల కుంభకోణంతో నిర్మించినటువంటి ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన
7 లక్షల కోట్ల అప్పు భారం విధించి లక్షల కోట్లతోటి చేసినటువంటి ప్రాజెక్టు ఇవాళ కుంగిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, నిర్లక్ష్యం వల్ల మేడిగడ్డ ప్రాజెక్టు యొక్క పిల్లలు కుంగిపోవడం అనేది ప్రభుత్వం యొక్క ధన దాహానికి నిదర్శనము. కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిబడి నాణ్యతని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వారు వ్యవహరించినటువంటి తీరుకు అది నిదర్శనము. ఖచ్చితంగా దానికి పరిహారం టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ చెల్లించుకుంది మన ఎన్నికల్లో. ఇంకా ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేసి, ప్రజలని మోసం చేసే ప్రయత్నం చేస్తే ఇంకా భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పాటు అవుతుంది. లిక్కర్ స్కామ్ కనుమరుగు అవ్వడం అనేది భారతీయ జనతా పార్టీకి, టీఆర్ఎస్కి మధ్యలో ఉన్నటువంటి ఒప్పందానికి నిదర్శనము. కవితని టీఆర్ఎస్ స్కామ్ నుంచి బయటపడేయడానికి కేసీఆర్ పోయి బీజేపీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా వద్ద సాష్టాంగ నమస్కారం చేయడం వల్ల కవితను వదిలేసిండ్రు. వాళ్ళిద్దరు కూడా ఒకటే నాణ్యానికి చెందినటువంటి 2 సైడ్స్, బీజేపీ, టీఆర్ఎస్, వారితో పాటు ఎంఐఎం కూడా, ఈ 3 కూడా ఒకటే. కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో అధికారంలోకి రాబోతుంది. తెలంగాణలో ఆల్రెడీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏ ఒక్క పార్టీకి, అంటే భారతీయ జనతా పార్టీకి కానీ, టీఆర్ఎస్ కానీ ఏ ఒక్క పార్టీకి లేదని గమనించినటువంటి వాళ్ళు ముగ్గురు కూడా ఏకమై, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ముగ్గురు ఏకమై కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ముగ్గురే కాదు, ఎంతమంది ఏకమైనా కానీ ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉంది. ప్రజల దీవెనలు కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వానికి ఉన్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రానున్న ఎంపీ ఎలక్షన్లో 15 స్థానాలకు తగ్గకుండా గెలుస్తాము. మరీ ముఖ్యంగా మహబూబ్ నగర్లో అత్యధిక మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోబోతుంది.